చాలా దూకుడుగా వెళ్తున్నారు, ఎక్కడ అన్యాయం జరగకుండా వెళ్తున్నామని చెప్తున్నారు. ఆయన వెర్షన్ తెలిసినప్పుడు ఆయన కూడా సమాధానం తెలుసుకుందాం. చిన్నప్పరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఐ న్యూస్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పండి అమ్మా. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నిన్న మీరు డిబేట్కి రాలేదు కాబట్టి మన డిబేట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఏం జరుగుతోంది? ఈరోజు కొత్తగా జరుగుతున్నది ఏం కాదు, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఒక్కొక్కరు వెలుగులోకి వస్తున్నారు. వెలుగులోకి రాకుండా ముందే అంటే రానివ్వకుండా వస్తారేమో అనే ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా తేడాలు ఉన్నాయి, నేనే ఆ తేడాలకి నగదు చెల్లిస్తా అంటూ లెటర్ రాయడం, అది కాస్త ఇంతవరకు రావడం, నిన్న జయసుధ విచారణకి హాజరు కావడం, A6గా పేరు నాని చేర్చడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఈ గిడ్డంగలకు సంబంధించి ఫస్ట్ మీ అభిప్రాయం చెప్పండి, తర్వాత పేరు నాని ఇష్యూ మాట్లాడదాం. మా గిడ్డంగులకు సంబంధించి గతంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గిడ్డంగులకు సంబంధించి ప్రభుత్వాలు నడపటం మంచిదే, దాన్ని ఏం కాదనేది కాదు. ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్కు సంబంధించి ప్రభుత్వమే మద్యం షాపులు నడిపితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని చెప్పేసి మద్యం షాపులు నడిపితేనేమో ఇదే కాంగ్రెస్, ఇదే కూటమి సభ్యులు అందరూ కూడా గగ్గోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తిపోసారు. ఒక మంచి నిర్ణయం తీసుకొని నడుపుతా ఉంటేనేమో దాంట్లో ఏలు పెట్టి అదంతా కూడా డిస్టర్బ్ చేస్తా ఉంటారు. ఒక లేదు ఉన్న పద్ధతిని సాగించుకుంటూ పోతుంటేనేమో ఇలా జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. ఏం చేయాలి ఇక్కడ? రేపు ప్రభుత్వ గిడ్డంగులే నడుపుతా ఉంటారు. ఇక్కడ మనస్తత్వం మారాలమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 7 నెలలు అవుతుంది ముఖ్యమంత్రి అయ్యి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి జరిగింది ఏందయ్యానంటే ఈ 7 నెలల కాలంలో గ్రామానికి రేషన్ మాఫియాని విస్తరించి ఫ్రాంచైజీ లాగా ఇచ్చి ఈ రోజు జరుగుతా ఉన్నటువంటిది ఒక్కొక్క ఎమ్మెల్యేకి 30 నుంచి 40 లక్షల రూపాయలు ప్రతి నెల పాకెట్ లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇదేమి కూటమి నేతలకు తెలియదేం కాదు, ప్రతి ఒక్కరికి తెలిసింది, వారి ద్వారా జరుగుతుంది. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా, రేషన్ బండి తీసుకొచ్చి వారింటి ముందే బియ్యం ఇచ్చి రేషన్ బండ్లు 10,000 రేషన్ బండ్లు పెట్టి వారికి కొంత ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చెప్పేసి ఒక ఎంప్లాయీస్ లాగా వాళ్ళని పెట్టి బండి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి వాటన్నిటిని కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు చేయటానికి కుదరదు అని చెప్పేసి భావించి జగన్మోహన్ రెడ్డి గారు మరో లైన్ తీసుకోవడం జరిగింది. దాన్ని వేరేగా నడిపారు, ఇవన్నీ కావాల్సినట్టుగా చేశారు, అది ఇదని చెప్తారు. అక్కడ కూడా కొన్ని జరిగే చెప్పమంటారా? నేను స్వయంగా చూసినటువంటి కొన్ని ఘటనలు, ఏదైతే ఈ వెహికల్ వస్తుంది కదా, కొత్త వెహికల్, నేను ఇంతకుముందు డిబేట్లో కూడా మీరున్నప్పుడే అనుకుంటే ఈ డిస్కషన్ వచ్చింది. లైన్లో నుంచొని ఎన్ని గంటల నుంచి తర్వాత మన టర్న్ వచ్చేటప్పటికి లేదని చెప్పి లాక్ చేసుకెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. ఇప్పుడు ఇంటింటికి వచ్చి రేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా చూసాం. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా సేమ్, ఏదో ఒక గంట మాత్రమే ఆ వెహికల్ వేసుకుని వాళ్ళు రావడం, వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ నుంచోవడం, లేదు వాళ్ళు చెప్పినప్పుడు కానీ అదేదైతే సెంటర్లో ఒక రోడ్ మీద పెట్టుకోవడం, అక్కడికి ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవడం, అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ గంటలో కనుక రాలేదనుకోండి, ఒకవేళ మనం ఏదైనా పనుండి బయటికి వెళ్ళి ఏదో షాపింగ్కో వేరే ఎవరికో బాగోకి వెళ్ళామనుకోండి, రేషన్ అంతే స్వాహా, అదే మళ్ళీ పోతుంది అనేది. అదే విధంగా నెక్స్ట్ పాయింట్, ఇంతకు ముందు కూడా నేను చెప్పున్నాను, అప్పటికీ మీరు డిబేట్లో పార్టిసిపేట్ చేసే ఉన్నారు. వాళ్ళే స్వయంగా కొనుక్కున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. మీకు అవసరం లేదా? కొలతల వరకే పక్కాగా ఉండేది. ఆ తర్వాత ఎవరైతే మీరు పాపం సబ్సిడీ ఇచ్చి ఒక ఉద్యోగ కల్పన కల్పించినటువంటి వారే, లేదు మీకు ఇది 10 రూపాయలు కదా, నేను 20 రూపాయలు ఇస్తాను, లేదంటే 15 రూపాయలు ఇస్తాను, సరే ఇటు ఇచ్చేసాను అని చెప్పి మళ్ళీ అదే బియ్యాన్ని అదే వ్యాన్లో పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. కాదంటారా? కాదమ్మా, ఖచ్చితంగా కాదని చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను గుంటూరు వాస్తవం మేడం నేను గుంటూరులో ఉంటాను, మీరు వాస్తవం అని అంటున్నారు కదా. నేను మీకు ప్రత్యేకంగా ఒక శాంపిల్ తీసుకొస్తా, ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే సందర్భం కుదరదు, ఒక శాంపిల్ మీకు ఇస్తా. ఎందుకంటే ఈ బండ్లు నడిపిన వాళ్ళు కూడా ఇక్కడ మా లోకల్లో మా ఇంటి దగ్గర నడిపిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎన్ని బియ్యం వచ్చినాయి, ఎన్ని కార్డులు ఇచ్చారు, ఎన్ని రిటర్న్ చేశారు గవర్నమెంట్ కి,
అనేది మనకు తెలిసిపోద్దిగా. మీరు చెప్పారు కదా, ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వాటన్నిటిని కూడా ఆ గంట సేపు ఇచ్చేసి మిగతా అన్ని స్వాహ అని ఒక చిన్న మాట చెప్పటం ఓ 10,000 కుటుంబాల మీద పెద్ద అభాండం వేయటం అంటారు దీన్ని. నేను అనేది ఏంటంటే డైరెక్ట్ గా చూసినటువంటి విషయాన్ని చెప్తున్నాను చిన్నపరెడ్డి గారు. మీరు ఏదైతే గుంటూరు వాసిగా చెప్తున్నారో నేను గోదావరి అమ్మాయిగా చెప్తున్నా. కాదు కదమ్మా, నేను చూశానుగా, మా అయ్య హైవే కండుగా చూసింది. నేను సాక్ష్యం కూడా మీకు కావాలంటే అధికారికంగా ఎంఆర్ఓ గారి దగ్గర ఇదిగో పలానా సంబంధించి దీంట్లో ఎక్కడ వ్యత్యాసం కనిపిస్తుంది మీకు? ఏదైతే మిగిలిన బియ్య ఉన్నాయో అవి మీరు రికార్డ్స్ ప్రకారం దాన్ని నమోదు చేస్తున్నారు. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను రేషన్ తీసుకున్నాను, ఆ రేషన్కి ఎంత అంత డబ్బు ఇచ్చాను, ఆ యొక్క నిరుద్యోగ కల్పన కోసం ఎవరైతే ఒక డ్రైవర్ నియమించి అంతా చేసుకున్నారో ఆ పర్సన్ నన్ను అడుగుతారు, మీరు తీసుకుంటారా లేదంటే ఇచ్చేస్తారంటే, అరే మేము ఇచ్చిన డబ్బు కన్నా మాకు వచ్చే డబ్బు ఎక్కువగా ఉంది కదా మీరే ఉంచేసానంటే తిరిగి మాకు డబ్బులు ఇచ్చి ఆ బియ్యాన్ని అక్కడ పెట్టుకున్నటువంటి సందర్భాలు. అది తప్పంటారా? అట్లా అక్రమంగా జరగలేదంటారా? అది కూడా తప్పే అంటారా? కాదు, నేను వ్యవస్థలో లేదని చెప్పట్లా. ఇది కొన్ని సంవత్సరాలుగా వేళ్ళూను కోల్పోయినటువంటి ఉన్న సమస్య. కానీ దాన్ని మార్పు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరో రూపంలో దాన్ని తీసుకొచ్చారు. ఇవి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బియ్యం తీసుకునేటప్పుడు ఎవరైనా సరే అమ్ముకోవాలంటే సిగ్గుపడే విధంగా, లేకపోతే అవి నిజంగా మనం ఇట్లా వీళ్ళు తీసుకోవాలన్నా వీళ్ళు అమ్ముకోవాలన్నా కానీ సిగ్గుపడే విధంగా ఉంటది. ప్రజలు శుభ్రంగా ఇవి వాడుకుంటారు, వారింటికే చేరుతుంది, ఇంటి దగ్గరికే చేరుతుంది అని చెప్తే ఏం బియ్యం తెచ్చుకోలేరా రేషన్ షాప్కి వెళ్ళి అని చెప్పేసి మాట్లాడినటువంటి నోర్లే ఇవి. బియ్యం తెచ్చుకోలేరా రేషన్ షాప్ కంటే ఒక తప్పుడు వ్యవహారాన్ని కట్టిపెట్టడం కోసం బహిర్గతం చేసేటటువంటి విధంగా ఉంటుందని చెప్పేసి. అంటే ఇలా ఎన్ని చేసుకుంటూ పోయినా చివరికి జగన్మోహన్ ఇన్ని లెక్కలు వచ్చినప్పుడు ఎందుకు గోడౌన్స్ లో ఇన్ని వేల బస్తాలు మెట్రిక్ టన్స్ ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి అంటారు? అది తర్వాత మాట్లాడతామన్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ లోకి రాలే. అందుకే ఇప్పుడు వస్తున్నా సబ్జెక్ట్ లోకి వస్తున్నా, దానికి సమాధానం చెప్పండి. ఎట్లాగా అదే టాపిక్ లో ఉన్నాం కదా. ఇవన్నీ కరెక్ట్ ప్రాసెస్ లో గత ప్రభుత్వంలో నడిచినప్పుడు ఇన్ని మెట్రిక్ టన్స్ ఎందుకు బియ్యంలో కొలతల్లో తేడాలు రావడం? అంత పద్ధతిగా నడిచిన అది కంప్లీట్ చేస్తా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 పండ్లు ఇచ్చి 15,000 మందికి ఉపాధి కల్పించి ప్రజల్లో పంపించి డైరెక్ట్ గా ప్రజలకే అందించేటటువంటి వ్యవస్థని తీసుకొస్తే ఈ వీరందరికీ నచ్చక ఇంకా మాఫియాని పెద్దదిగా చేయటం కోసం చేయాలంటే మాజీ మొత్తం రేషన్ వ్యవస్థ అంతా కూడా మళ్ళీ పాత పద్ధతి వస్తే తప్పితే ఇంకా ఎక్కువ చేయతైద్దని వాళ్ళు నిర్ణయానికి వచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే పేర్ని నాని గారికి సంబంధించినటువంటి అంశానికి వద్దామమ్మా. పేర్ని నాని గారికి సంబంధించిన అంశం పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటూ కాకినాడ వెళ్ళి సీజ్ ద షిప్ అన్న తర్వాత అక్కడ వారు ఏం చేశారమ్మా, అక్కడ సంబంధించినటువంటి ఎక్స్పోర్టర్స్ కానీ ఆ సప్లయర్స్ కానీ ఆ ఇతర దేశానికి సప్లై చేసే వాళ్ళు కానీ ఏం చేశారమ్మా, 3.5 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు అధికారికంగా డబ్బు కట్టి, ఎందుకంటే ఈ చట్టంలో ఉన్నది ఏంటంటే ₹1 దండగ పడితే ప్రభుత్వం ఎవరైతే గోడౌన్ నడుపుతా ఉన్నారో వారు ₹2 కట్టాలనేది ఇది పౌర సరఫరాలకు సంబంధించినటువంటి చట్టం అమ్మ. ఆ చట్టం ప్రకారం పేర్ని నాని గారికి సంబంధించి ఇన్ని బియ్యం నష్టం జరిగినది అని అంటే అది వేపిచ్చి ద్వారా జరగవచ్చు, ఎలకలు తినడం ద్వారా జరగవచ్చు, మరేదో దొంగతనం ద్వారా అయినా జరగవచ్చు. ఎందుకంటే అంత పెద్ద వ్యవస్థ మీద లక్షల టన్నులు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. ఏదున్నా సరే గోడౌన్ వారికి బాధ్యత పెట్టారు కాబట్టి ఆ బాధ్యతని శిరసా వహిస్తూ ఆయన దృష్టికి రాగానే ఆయన పే చేసినటువంటి పరిస్థితి. ఏమొచ్చింది ఆయన దృష్టికి? చిన్నపరెడ్డి గారు ఏమొచ్చింది దృష్టికి? చెక్ చేస్తున్నారు, బస్తాలు ఎన్ని ఉన్నాయో ప్రతి గుడాంలో కూడా లెక్కింపు వస్తుంది, పౌర సరఫరాల శాఖలో కదలికలు వచ్చాయి, సో నెక్స్ట్ మన గుడాం కూడా వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది లెటర్ రాశారా? మా జేసీ గారి దగ్గర నుంచి నోటీస్ వచ్చిన సందర్భంలో ఆ వచ్చిన దానికి కట్టాల్సినటువంటి డబ్బులు 2022 నుంచి ఈ మధ్య కాలంలోనే ఎంతవరకు తేడాలు వచ్చాయి, ఎంతవరకు వే బ్రిడ్జ్ సరిగా పనిచేస్తుంది, ఎన్ని ఎలకలు ఉన్నాయి, ఎన్ని దొంగతనాలు జరిగాయని చెప్పి ఇప్పుడు లెక్కింపు జరిగిందా? అంటే విచారణ జరగాలి కదా తల్లి. మీరే అంటున్నారు కదా ఏదైనా జరుగుండొచ్చు, అక్కడ ఎలకలు తినుండొచ్చు, దొంగతనం జరుగుండొచ్చు, వే బ్రిడ్జ్ లో కొలతలు తేడా అయ్యుండొచ్చు. ఇదంతా కూడా ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు. మేము మా యొక్క సంకల్పం దృఢంగా ఉండి ఉద్యోగాల కల్పన కోసం ఇన్ని వేల వెహికల్స్ పెట్టి మరీ విధంగా చేశాము అని చెప్పి మీరు సమాధానం చెప్పండి సార్, సమాధానం చెప్పండి. నేను చెప్తా ఉన్నాను కదా, జరిగినటువంటి
జరిగినటువంటి లోపం ఎక్కడుందో ఏదైనా కానీ మా మీద అభాండం వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఉన్న పెనాల్టీస్ ఏంటంటే 1,70,00,000 రూపాయలు ఆయన కట్టడం జరిగింది. 1,70,00,000 రూపాయలు కట్టినందుకు దొంగోడు అయిపోతాడా? పోనీ మరి సీజ్ ద షిప్ అన్న దగ్గర ఏమైందండి? వాళ్ళ డబ్బులేక కట్టింది, దాని మీద ఎందుకు చర్చ పెట్టేసి వాళ్ళని దొంగలు ఎందుకు చేయలేదు మీరు? కేవలం ఇది పేర్ని నాని గారి కుటుంబాన్ని అపాసపాలు చేయడానికి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఎవరు కట్టలేదు అన్నట్టుగా ఓన్లీ పేర్ని నానే కావాలని వచ్చి ఆయనే తప్పుకొని ఆయనే కట్టినాడు అన్నట్టుగా అభూత కల్పనలు చూపిస్తే చేయగలిగేదేమి లేదు. పేర్ని నాని మళ్ళీ అభూత కల్పన అంటున్నారు. అది జరిగింది వాస్తవాన్ని సీజ్ ద షిప్ వరకు ఓకే, మళ్ళీ అక్కడ ట్రాక్ తప్పుతున్నారు. ఏదైతే ఆయన స్వయంగా లేఖ రాశారు కదా జయసుధ పౌర సరఫరా శాఖకి, డైరెక్ట్ గా లేఖ రాసినటువంటి పరిస్థితి వాస్తవం, అభూత కల్పన కాదు చిన్నపరెడ్డి గారు. డబ్బులు కట్టిస్తే ఎందుకు దాన్ని కాదనడం లేదు, కానీ ఇది అభూత కల్పన అనడం తప్పంటున్నాము. ఇది ఎవరు క్రియేట్ చేసింది కాదు. సీజ్ ద షిప్ కి డబ్బులు కట్టారు, ఎందుకు కట్టారో చెప్పండి ఒక మాట. మీ నాలెడ్జ్ ఉన్నట్టు. ఎస్, నేను అది తప్పనట్లేదు చిన్నపరెడ్డి గారు, ఒక్కటి కరెక్ట్ చేసుకోండి, నేను అది తప్పనట్లేదు, కానీ మీ మీద జరిగింది సారీ అభూత కల్పన అనడం తప్పు. ఎవరో ప్రత్యేకంగా వచ్చి రైట్ చేసి ఇంత తేడా వచ్చిందని చెప్పి అది కక్షపూరితంగా అవ్వచ్చేమో, కానీ లెటర్ రాసింది స్వయాన మీ మాజీ మినిస్టర్, సారీ మన మాజీ మినిస్టర్. ఆయన దృష్టికి వచ్చిన తర్వాత విషయాన్ని 26వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత 27వ తేదీన గుర్తొచ్చింది అంటారు. ఓకే, మా గోడౌన్కి సంబంధించిన దీన్ని ఇచ్చినందువల్ల జరిగింది అని చెప్పేసి బేషరతుగా పోయి కట్టినందుకు ఆయన దొంగోడైపోతాడా? అదే సీజ్ ద షిప్ కు సంబంధించి 3.5 కోట్లు వాళ్ళు కడితేనేమో ఎవరు మాట్లాడరా? వాళ్ళు కట్టిన చట్టం ఏంది, వీళ్ళు కట్టిన చట్టం ఏంది? ఒకసారి నాకు చెప్పండి. ఈ పెద్దలంతా ఉన్నారు కదా, ప్యానల్ సభ్యులంతా, వారు కట్టిన చట్టం ఏంటి, ఈయన కట్టిన చట్టం ఏంటి, ఈయన దొంగ ఎందుకు అయ్యాడు, వాళ్ళు ద్వారా అయ్యారు. ఓకే, అది తప్పు కాబట్టి తప్పు కాదు, మేము చేసింది కూడా తప్పు కాదు, మా వాళ్ళు జాలిగుణంతో ముందే వచ్చినటువంటి తేడాలతోనే వెళ్ళారంటారు. సురేంద్ర నాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం నమస్తే మేడం. సురేంద్ర నాయుడు గారు టాపిక్ లోకి వెళ్ళే కంటే ముందు